దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మరి ఇంత చక్కటి అవకాశాన్ని దేవత దేవుడు మనందరికీ అనుగ్రహించినందుకు మరి హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తూ ఈ కార్యక్రమానికి నాంది మరి ఏర్పాటు చేసిన హోలీ ప్రీస్ట్హుడ్ ఫెలోషిప్లో ఉన్నటువంటి సభ్యులందరికీ మరి వేదిక పైన సభ్యులు సేవకులందరికీ హృదయపూర్వక వందనాలు, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. సమయం చాలా అయింది కాబట్టి ఇక మన వాక్యంలోకి వెళదామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తలలో వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామానికి వందనాలు, కృతజ్ఞతలనైనా. మీ సంకల్పంలో మమ్మల్ని భాగస్వాములు చేశారు. హోలీ ప్రీస్ట్హుడ్ ఫెలోషిప్ అనే ఒక ఉన్నతమైనటువంటి ఐక్యతతో కూడినటువంటి సహవాసం ద్వారా 4 రోజుల సెమినార్ నిర్వహించడానికి మీరు కృప చూపించారు తండ్రి. ఇటీ కార్యక్రమంలో మొదటి రోజు మహిమకరంగా మీరు జరిగించారు. ఈ రెండవ రోజు చివరి తండ్రి సందేశాన్ని కూడా తండ్రి మీ బిడ్డలకు అందించండి. మీ మాటలు ప్రతి ఒక్కరి హృదయాల్లో నాటబడి అది మంచి ఫలింపు కలిగినట్లుగా సహాయం చేయమని, మీ బిడ్డలందరినీ ఉన్నతంగా నడిపించమని, వచ్చిన బిడ్డలందరినీ మీరు వాక్యం చేత దర్శిస్తున్నారని నమ్ముచ్చు తండ్రి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులై సహకారులుగా నిలబడిన వారందరినీ మీరు చల్లగా కాపాడమని, నాకంటే ముందు వాక్య సందేశాన్ని అందించిన సేవకులను దీవించమని, క్రీస్తు ప్రభు వారి నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మనం మరి నేర్చుకునే అంశం ఇక్కడ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు అనేటువంటి అంశాన్ని గురించి ఈ రాత్రి మనం ధ్యానించబోతున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. ఈ 2 రోజులు మరి మొదటి సెషన్ నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు చాలా ఉన్నతంగా నడిపించారు. మరి ఇక మీదట కూడా కార్యక్రమాన్ని దేవుడు ఉన్నతంగా నడిపించబోతున్నారని మీలో ఉన్న ఆసక్తిని బట్టి మేము సంతోషిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము 42 ఒకసారి చూద్దాం. అందరూ కూడా దయచేసి కీర్తనలు 42 ప్రారంభ వచనాలు 1-2 వచనాలను ఒకసారి పరిశీలన చేద్దాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. దుప్పి గూర్చి కోరహు కుమారులు ఒక చక్కటి విషయాన్ని తెలియచేస్తున్నారు. దుప్పి అనే జంతువు ఎంతమందికి తెలుసండి? ఒకసారి జస్ట్ మీకు తెలుసలేదు అని చేయలేమంటున్నాను. తెలుసా? ఎక్కడ ఉంటుంది దుప్పి? అడవిలో ఉంటుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది అని కోరహు కుమారులు తెలియచేస్తూ, దేవా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. నిజంగా ఈ రాత్రి లేక నిన్నటి నుంచి మరి ఈరోజు వరకు చాలా ప్రతికూలమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యం వినటానికి చాలా ఆశతో అనేక మంది ఈ 2 రోజులు సెమినార్కి హాజరయ్యారు. చాలా సంతోషం. కోరహు కుమారులు ఈ సందర్భాల్ని ఎందుకు రాస్తున్నారు, దీని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి
మనం ఆలోచన చేస్తే అరణ్యంలో చాలా ఉన్నతంగా దుప్పి సంచారం చేస్తూ ఉంటుంది. దుప్పి అంటే చాలా అందమైన జంతువు. దుప్పి అంటే చాలా ఇష్టమైన జంతువు. అరణ్యంలోకెల్లా చురుకైన జంతువు, అందమైన జంతువు. ఇక దుప్పి గురించి చెప్తే చాలామంది చెప్పే మాటలు ఏంటంటే, దాని గురించి వివరణ ఏంటంటే, దాని మాంసం కూడా చాలా రుచిగా ఉంటుంది అని చెప్తారు. అరణ్యంలో ఉన్న జంతువులన్నిటికంటే, అన్ని మాంసాల కంటే దుప్పి మాంసం చాలా రుచిగా ఉంటుందట. ఆ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. దేవా, మా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. ఎవరు ఇంత ఉన్నతంగా దుప్పిని గూర్చి జ్ఞాపకం చేస్తూ ఈ కీర్తనలు వ్రాస్తున్నది అంటే కోరహు కుమారులండి. కోరహు కుమారులు అనగానే కోరహు కుమారుల వెనక చరిత్రను మనం ఆలోచన చేస్తే, ఒకనాడు ఎంతో ఉన్నతంగా భారభరితమైన సేవా పరిచర్య చేస్తున్న మోషే గారి కాలంలో ఉన్నవాడే కోరహు గారి కుటుంబం. ఇప్పుడే ప్రియులు జయరాజు గారు తెలియచేశారు. సేవా పరిచర్యను ఈరోజు చులకన చేసేవారు ఉన్నారు, తక్కువగా మాట్లాడేవారు ఉన్నారు, హేళన చేసేవారు ఉన్నారు. కానీ సేవకులకు దేవుడు బాధ్యతను అప్పగిస్తే వాళ్ళ భారం అంత ఇంతగా ఉండదండి. సేవకులకు దేవుడు బాధ్యతను అప్పగిస్తే, దేవుడు ఎవరినైతే ఎంపిక చేసుకుంటారో, దేవుని ఆలోచనలో దేవుడు ఎవరికైతే బాధ్యతలు అప్పగిస్తారో, ఆ సేవకుని బాధ్యత భారము చిన్నగా ఉండదండి. మనం చాలా సులువుగా, హేళనగా, తక్కువగా మాట్లాడే సందర్భాలు సమాజంలో ఉన్నాయి. కానీ ఒకనాడు మోషే గారు చాలా ఉన్నతమైనటువంటి భారము కలిగి పరిచర్య చేస్తున్న ఆ దినాలలో మోషే గారి పైన, మోషే గారి నాయకత్వం పైన ఎదురు తిరిగిన కుటుంబమే ఎవరు అంటే కోరహు కుటుంబం. అంటే ఎదురు తిరిగిన కుటుంబాన్ని దేవుడు సమయం ఇవ్వలేదు. వెంటనే వాళ్ళ యొక్క తీరును చూసి, వాళ్ళ పరిస్థితిని చూసి వెంటనే భూమి నెరవిడిచింది, భూమి వారిని మింగేసింది. ఏమండి, కోరహు కుటుంబం మోషే గారి మీద తిరుగుబాటు చేసిన ఆ సమయంలో మరి భూమి నెరవిడిచి మృంగివేసినప్పుడు ఈ కీర్తన కోరహు కుమారులు ఎలా రాశారు అని ఒకవేళ మనకి ఆలోచన కలిగితే, అనుమానం వస్తే, కోరహు కుమారులు అప్పటికి ఎక్కడ వాళ్ళు ఆశ్రయాన్ని పొంది ఉన్నారు అంటే దేవుని సన్నిధిలో ఉన్నారంటే. 84వ కీర్తనలో ఆ సందర్భాలు కనిపిస్తాయి. ఒక్కసారి చూద్దాం, చూడండి. 84వ కీర్తనలోనికి వెళ్ళి 84వ కీర్తనలోనికి వెళ్ళి 3వ వచనం చూద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లల పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నేను స్తుతించెదరు. కోరహు కుమారులకు వారికి ఆశ్రయం ఎక్కడ దొరికిందంటే దేవుని మందిరంలోనండి. దేవుని మందిరంలోనికి చేరి దేవుని సన్నిధిలో, దేవా, ఇదిగో మీ సన్నిధిలో ఉండటం మాకు భాగ్యమని వారు ఆశతో దేవుని సన్నిధిలో ఉండి ఆశ్రయం పొందుతున్న ఆ సమయములో వారు ప్రమాదములో పడకుండా విడిపించబడ్డారు.
ప్రమాదంలో పడకుండా భూమి మింగివేయకుండా మిగిలిన వారు కోరహు కుమారులు ఎక్కడ వారు ఆశ్రయము పొందుట వలన బ్రతికారంటే దేవుని సన్నిధిలో ఉండటం వలన బ్రతికారంటే. దేవుని సన్నిధిలో ఉండటం వల్ల బ్రతికారు. దేవుని సమక్షములో ఉండటం వల్ల బ్రతికారు. వాళ్ళు దేవుని సన్నిధిలో ఆశ్రయం పొందుతూ, దేవా నీ సన్నిధిలో నేను ఉంటున్నాము, మీ సన్నిధిలో మేము ఉంటున్నప్పుడు మీరు మాకు ఎంత ఆదరణగా ఉంటున్నారు, ఎంత ఆశ్రయంగా ఉంటున్నారు. దేవా నీ కొరకు, నీ మాటల కొరకు నీవు ఎప్పుడు ఏ సమయంలో ఏ మాట మాట్లాడుతారు అని ఆ మాట నా హృదయంలో నింపుకుని మీ కొరకు ఉన్నతంగా మేము బ్రతకాలని ఆ మాట కొరకు మేము ఎదురు చూస్తున్నాము అని కోరహు కుమారులు ఈ సందర్భాలని జ్ఞాపకం చేస్తున్నారు. కిందకొచ్చే కొలది వాళ్ళు చెప్తారు. 10వ వచనం చూడండి. ఎన్నో సందర్భాల్లో ఈ మాట చదువుతాం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే. నీ ఆవరణములో ఒక్క దినము గడిపితే అది ఎన్ని దినాలండి? 1000 దినాల శ్రేష్టం అండి. 1000 దినాల శ్రేష్టం. కింద వచ్చి చెప్తున్నాడు, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే. ఈ లేఖనం చదువుతున్నప్పుడు అనిపించిందంటే నాకు, మనం ఎప్పుడైనా మనం నివసించేటప్పుడు మనం నివసించే గుడారం భక్తిహీనుల గుడారం అయితే అందులో మనం ఎక్కువసేపు ఉండకూడదు. ఈరోజు లోకానుసారంగా ఒక పెద్ద ఏముంది ఈవేళ ఏంటి మీకు తెలుసు. కానీ ఈరోజు ఎక్కడెక్కడో గడపకుండా మీరంతా ఎక్కడికి వచ్చారంటే దేవుని సన్నిధికి వచ్చారు. చాలా ధన్యులండి, చాలా ధన్యులు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, కోరహు కుమారులు చెబుతున్నారు, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్దనుట నాకు ఇష్టం. ఏమండి, ఎందుకు పనికిరాని మాటల చేత, ఎందుకు పనికిరాని స్థలాలలో, అనవసరమైన పరిస్థితులు ఉన్నటువంటి స్థలాల్లో నివసించుట కంటే దేవుని సన్నిధిలో నివసించటం చాలా శ్రేష్టం అండి. ఈరోజు ఇప్పటికీ కూడా దేవుని పిల్లలైన వారు దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని మాటల కొరకు ఆతృత పడుతున్న వారు కూడా ఇప్పటికీ చాలామంది తన దినాలు, దేవుడిచ్చిన రోజులు, దేవుడిచ్చిన ఆయుష్కాలని ఎలా గడపాలో కూడా తెలియకుండా గడుపుతున్న వారు ఈరోజు సమాజంలో కోకొల్లలుగా ఉన్నారు. కానీ దేవుడు వాక్యం ద్వారా ఎప్పుడో తెలియచేశారు, కోరహు కుమారులు తెలియచేశారు, భక్తిహీనుల గుడారములో మనం గడిపి టైం అంతా వృధా చేసే కంటే దేవుని సన్నిధిలో నువ్వు గడిపే ఆ సమయము చాలా విలువైనదండి, చాలా విలువైనది. ఆ విలువైనటువంటి ఆ విలువను, ఆ ప్రాముఖ్యతను కోరహు బిడ్డలు, కోరహు కుమారులు ఎరిగి వారు దేవుని సన్నిధిలో ఉండి ప్రతిరోజు వారు పొందుతున్న అనుభూతిని ఆస్వాదిస్తూ, ప్రతిరోజు వారు పొందుతున్న ఆనందానికి అవధులు లేక దానిని వారు దేవుని సన్నిధిలో బయలుపరుస్తూ, దేవా ఏంటయ్యా మాకు ఈ భాగ్యం ఇచ్చారు, అసలు మీ మందిరంలో పిచ్చుకలకు దొరుకుతున్నాయి, వానకోవిలకు స్థానం దొరుకుతున్నట్లుగా ఈరోజు మాకు మీ సన్నిధిలో స్థానం ఇచ్చారేటయ్యా. ఈరోజు మనమందరం కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారందరూ ఈరోజు ఎవరో సేవకులు పిలిస్తేనో, ఏదో విధంగా పిలిస్తేనో, ఎవరో ఒకరి ద్వారా వచ్చిన వాళ్ళు కాదు. దేవుడు నిన్ను ఆయన సన్నిధిలోనికి రమ్మంటేనే వచ్చిన వాళ్ళు మనమంతా. దేవుడు అనుమతిస్తే వచ్చిన వాళ్ళం. మన ఇంట్లోకి ఎవరినైనా రమ్మనాలంటే మనం ఆర్డర్ ఇవ్వాలి కదా. ఏమంటే రండి రండి, అదే గేట్ దగ్గర ఉండగానే రండి ఏమంటాం, రండి రండి.
ఊరకనే బయట ఉన్న వాళ్ళని మనం రమ్మనుకుంటా వస్తారా? రారండి. దేవుడు నిన్ను ఆయన సన్నిధిలోనికి రావటానికి నీకు అనుమతి ఇచ్చాడు. ఈరోజు లోకం ఎక్కడో ఉండొచ్చు, కానీ ఆయన సన్నిధిలో ఉండటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చారు. ఎంత గొప్ప భాగ్యం అండి అది. ఒకనాడు కోరహు కుమారులు ఏం మాట్లాడుతున్నారంటే, దేవా, అసలు మీ సన్నిధిలో ఉండటం, మీ సన్నిధిలో జీవించడం, మీ సన్నిధిలో మీ మాటల్ని మేము ఆస్వాదించటం ఎంత గొప్ప భాగ్యం అంటే, దుబ్బి నీటి వాగుల కొరకు అరణ్యంలో అది పరుగులు పెడుతూ చాలా వేగంగా వెళుతుంది. వెళుతూ ఆతృతతో వెళుతుంది నీటి వాగుల కొరకు. ఆ నీటి వాగుల కొరకు దుప్పి వెతుకుతున్నట్లుగా, ఎదురు చూస్తున్నట్లుగా నీ కొరకు నా ప్రాణం ఆశతో ఎదురు చూస్తుందయ్యా. అసలు దుప్పి ఏ పరిస్థితుల్లో నీటి వాగుల కొరకు పరుగులు పెడుతుంది, ఏ పరిస్థితుల్లో దుప్పి నీటి వాగుల కొరకు పరుగులు పెడుతుంది అని ఆలోచన చేస్తే, దుప్పి మీరు ఎప్పుడైనా జంతు సంబంధమైనటువంటి ఛానల్స్ మీరు చూస్తే, అప్పుడప్పుడు టీవీ ఛానల్స్లో ఆ వీడియోస్, ఆ పిక్చర్స్ మనం చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, నిజంగా అరణ్యంలో దుప్పి లాంటి, లేకపోతే కొన్ని జంతువుల పరిస్థితి అండి, వాటి మీద దాడి చేసే జంతువుల పరిస్థితి చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, అమ్మ బాబోయ్, అరణ్యంలో బ్రతకటం చాలా కష్టమే అనిపిస్తుందండి. అరణ్యంలో బ్రతకడం చాలా కష్టమే అనిపిస్తుంది. ఏదో ఒక జంతువు ఒక ప్రక్క నుంచి తరుముతూ ఉంటుంది, ఒక ప్రక్క నుంచి వేటగాడు వేటాడటానికి బాణాలు వేస్తూ ఉంటాడు అరణ్యంలో. ఎందుకంటే అరణ్యంలో ఉన్నటువంటి జంతువులన్నిటికంటే శ్రేష్టమైన రుచికరమైన ఆహారము దుప్పే గనక, ఆ దుప్పిని వేటాడేవాళ్ళు ఒక ప్రక్కన తోటి జంతువులు ఉంటాయి, మనుష్యులు వేటాడతారు. రకరకాల మనుష్యులు వేటాడుతూ ఆ దుప్పి వెనకాల పడతారు బాణాలు పట్టుకుని. పాపం దుప్పికి ఎన్నోసార్లు అలాగా ఎంతో విహరిస్తూ ఉంటాయి. విహరిస్తున్న సమయంలో తెలియకుండా వచ్చి కడుపులో ఒక బాణం గుచ్చుకుపోతుందండి. బాణం గుచ్చుకుపోతుంటే రక్తం కారిపోతుంటుంది. బాణం గుచ్చుకోగానే ఆ దుప్పి రక్తం కారిపోతుంటుంది. ఆ రక్తం కారిపోతుంటే ఆ దుప్పిలో రక్తం ఎప్పుడైతే కారిపోతుందో అది కొద్దిసేపటికి ఆ దుప్పి చనిపోతుంది. ఆ దుప్పి చనిపోయే పరిస్థితిలోనికి వెళుతుంది. కొన్నిసార్లు ఆ దుప్పి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ బాణము లోపలికి ఎప్పుడైతే దిగిందో ఆ దుప్పి లోపల నుంచి రక్తం స్రావం అవుతుంటుంది, రక్తం కారిపోతుంటుంది. ఆ రక్తం కారిపోతూ ఒక ప్రక్కన అది పరిగెడుతున్నప్పుడు దాని కొమ్ములు మరలా ఏదో కొమ్మకు తగిలేస్తాయి, ఏదో ఇబ్బంది ఏర్పడుతుంటుంది. అలా ఏర్పడుతున్నప్పుడు ఆ దుప్పి పరిగెడుతూ ఉంటుంది. ఆ దుప్పిలో బలం తగ్గిపోతుంటుంది. చివరికి అది ఇక నేను చచ్చిపోతున్నానేమో అన్న పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుంటుంది ప్రేమణ దేవుని వల్ల. అలాంటి పరిస్థితుల్లో మరలా దుప్పి బలము తెచ్చుకుని నెమ్మదిగా లేచి ఆ దుప్పి ప్రయాణం చేస్తూ ఎక్కడైతే నీటి వాగులు ఉన్నాయో ఆ నీటి వాగుల కొరకు పరుగులు పెడుతూ ఉంటుంది. ఆ నీటి వాగుల కొరకు ఎందుకు పరుగులు పెడుతుందంటే, ఆ దుప్పి లోపల రక్తం అంతా బయటకు వస్తున్నప్పుడు ఆ కడుపు నిండా దుప్పి నీరు త్రాగితే అది మరలా చచ్చిపోయే స్థితిలోనికి వెళ్ళిపోయిన దుప్పి మరలా బ్రతకగలుగుతుంది అని జంతు శాస్త్ర నిపుణులు కూడా దుప్పి గూర్చిన వివరణ మనం తెలుసుకుంటే ఇదే వాస్తవాలు చెప్తారు. కడుపు నిండా నీరు తాగితే ఆ దుప్పి మరలా బ్రతుకుతుంది. పోయిన రక్తము మరలా ఆ
మనలను ఈరోజు బ్రతికించాడు. ఆయన బ్రతికించినటువంటి బ్రతుకు ఈరోజు మనం బ్రతకటానికి అవకాశముగా ఏర్పడింది. అంటే ఆ రోజు దుప్పి నీటి వాగుల కొరకు పరుగులు పెట్టి నీళ్లు త్రాగి తన గాయాలను కట్టుకుని మరలా ఎలాగ బ్రతుకుతుందో, ఈరోజు అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన మనల్ని ఆ నీరు త్రాగిన వారు కూడా బ్రతుకుతారు. ప్రేమణ దేవుని వాళ్ళరా, ఆ నీరు త్రాగిన వారు కూడా బ్రతుకుతారు. దుప్పి చావు బ్రతుకుల మధ్యలో నుంచి మరలా ఎలా తిరిగి బ్రతుకుతుందో, ఈరోజు ప్రపంచములు అనగా ఈ జనారణ్యములో ఈ అపవాది యొక్క మాయా తంత్రములకు మనిషిని ఎన్నో బాణముల చేత పొడిచి ఎంతో నలకగొట్టినటువంటి మానవాళిని తిరిగి బ్రతికించటానికి దేవుడు ఒక నీటిని ఏర్పాటు చేశారు. ఆ నీరు త్రాగిన వారు కూడా బ్రతుకుతారు. ఈరోజు ఆయన సన్నిధిలోనికి వచ్చిన మనమందరము కూడా ఆయన నీరు త్రాగి బ్రతికిన వారమే. ఆయన నీరు త్రాగి బ్రతికిన వారమే. అంటే ఏ నీరిది, ఏ నీటి కోసం చెప్పబడుతుంది ఈ మాటలు అంటే, క్రైస్తవ విశ్వాస జీవితానికి నీటికి చాలా దగ్గర సంబంధం ఉంది. క్రైస్తవ విశ్వాస జీవితానికి నీటికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద పరిచర్య చేస్తున్న ఆ కాలంలో ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చారు. ఆయన పేరు నికోదేము. యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్న కాలంలో ఆయన దగ్గరికి వచ్చినటువంటి ఒక వ్యక్తి పేరు, ఆయన పరిసయ్యుడు, చాలా చక్కటి అనుభవం కలిగిన వాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఆయనతో చెప్పిన మాట ఏంటో మనకు తెలుసు. 3వ అధ్యాయము యోహాను సువార్త, యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 5వ వచనం, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు నికోదేము గారు. ఏంటయ్యా, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ ఈ కార్యములు ఎవరు చేయలేరు. ఏంటయ్యా మీరు చేస్తున్న కార్యాలు? నికోదేము అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఏంటయ్యా మీరు చేస్తున్న కార్యాలు ఏంటి? అంతకు మునిపే యేసు ప్రభువారు కార్యం చేశారు. ఏంటో తెలుసా? నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన ఆ క్రియను అప్పటికే అనేక మందిలోనికి వ్యాపించి అందరికీ ఆ విషయం అర్థమైపోయింది. ఈయన చిన్నవాడు కాడు, ఈయన సామాన్యుడు కాడు అనే విషయం అర్థమైపోయింది. యూదుల అధికారి పరిసయ్యుడు, చాలా గొప్పవాడు, చాలా పరిజ్ఞానం కలిగిన వాడు, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏంటయ్యా దీని వెనక అంటే, ఒకడు కొత్తగా జన్మించాలి. యేసు ప్రభువారు చెప్తున్నారు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమునకు చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభు చెప్పారు. అప్పుడు ప్రభు చెప్తున్న మాటలు 5వ వచనంలో, ఒకడు నీటి మూలముగాను. ఏ నీరిది? ఏ నీటి కోసం ఈ మాట చెప్పబడింది అంటే, మనమందరం ఏమనుకుంటామంటే, ఇదిగో నీటిలో బాప్తీసం పొందుతారు కాబట్టి ఆ నీరు అనుకుంటాం. కానీ ఆ నీరు కాదండి. క్రొత్తగా జన్మించడానికి నీటిలో బాప్తీసం పొందుతాము కాబట్టి ఇది ఆ నీరు అని మనం భావిస్తాం. కానీ ఆ నీరు కోసం చెప్పటం లేదు ప్రభు ఇక్కడ. ఏంటి, దేనికోసం చెప్తున్నాడు తెలుసా? ఒకడు క్రొత్తగా జన్మించాలంటే నీటి మూలం అంటే, నీవు క్రొత్త జన్మ ప్రారంభించాలి అంటే, నీ జీవితం కొత్తగా ప్రారంభించబడాలంటే, నీ జీవితము దేవుని చిత్తానుసారంగా నీ జీవితం నడిపించబడాలి అంటే,
నీటి మూలము నీరు అంటున్నాడు. మూలము నీరు. ఏ నీరు? ఏదో గోదావరి నదిలో నీటిలోనికి తీసుకెళ్ళి బాప్తిస్మం ఇస్తున్నప్పుడు ఆ నీరు చేత తడపబడుతున్న ఆ నీటి కోసం మాట్లాడుతుంది ప్రభు అంటే కాదండి. నీటి మూలము అంటే అదే వాక్యం. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఒకడు జన్మించాలి. నీటి మూలం అనగానే వాక్యము కొరకు ఆత్మ సంబంధమైన నీటి కోసం చెప్తున్నాడు ప్రభు వారు ఇక్కడ. ఆత్మ సంబంధమైన నీరు, ఆ నీటి మూలం. ఈరోజు మనము ఆయన సన్నిధిలోనికి మనం వచ్చిన వారము. మనమందరం ఎలా వచ్చామంటే మన మూలము నీరు. మనం ఎప్పుడో ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ నీరు మనలోనికి ప్రవేశించింది. మనం క్రొత్తగా జన్మించడానికి మూలము నీరు. ఒక దుప్పి బ్రతకడానికి, చావు బ్రతుకుల్లో ఉన్న దుప్పి బ్రతకాలి అంటే ఆ నీరు త్రాగిన తర్వాత దుప్పి ఎలా అయితే బ్రతుకుతుందో ఈరోజు దేవుడు మనకి ఈ నీటిని ప్రొవైడ్ చేశారు. ఎంత చక్కటి ఏర్పాటు చూడండి ప్రియులారా. ఎంత చక్కటి ఏర్పాటు ఒక్కసారి ఆలోచించండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేశారు. 10వ వచనం, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు ఏమిస్తారు? జీవజలము ఇచ్చును. నీవు మాట్లాడుతున్నది ఎవరితో మాట్లాడుతున్నావు ఆయన గనక నీవు చాలా స్పష్టంగా నీవు ఆయన అర్థం చేసుకుని ఆయనతో మాట్లాడితే ఆయన నీకు జీవజలం ఇస్తారు. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతున్న సందర్భం ఇది. ఆయన నీకు జీవజలం ఇస్తారు అని చెప్పి 13లో మనం చూస్తే, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా తప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును తప్పికొను. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు, నేనిచ్చు నీళ్లు. ఏంటి ఇక్కడ ప్రభు చెప్తున్నారు? సమరయ స్త్రీ ఒక నీటి కోసం ఒక కుండ పట్టుకొని వచ్చింది బావి దగ్గరికి. కానీ ప్రభు అంటున్నారు, నేనిచ్చే నీళ్లు త్రాగితే నీకు దప్పికొండదిక. ఆ నీళ్లు త్రాగుతున్నావు కాబట్టి నీకు దాహం వేస్తుంది. ఇంకా జీవితంలో ఏదేదో ఊహించుకుని ఆలోచించుకుని ఇది ఇప్పుడు అది తర్వాత రేపు ఇది ఇంకొకటి అని నీవు నీ ఆలోచనలకు అవధులు లేకుండా నీ జీవితంలో నీ ప్రయాణాన్ని ముందుకు నడిపించుకోవాలని ఆశపడుతూ వెళ్ళిపోతున్నావు. కానీ నేనిచ్చే నీళ్లు త్రాగిన తర్వాత నీ దప్పిక ఆగిపోతుంది. నేనిచ్చే నీళ్లు త్రాగిన తర్వాత నీ దప్పిక ఆగిపోతుంది. ఈరోజు ఆయనిచ్చు నీళ్లు త్రాగువానిలో నిజంగా ఆ నీళ్లు లోపలికి ఎవరికైతే వెళ్ళినాయో వాళ్ళలో దప్పిక ఉండదు. ప్రేమణ దేవుని వల్ల నేను త్రాగానండి నీళ్ళు అంటే నువ్వు త్రాగిన ఏ పక్క నుంచో సొల్లు కార్చుకున్నట్టు కారిపోతున్నాయేమో కిందకి. నీ నీళ్ళు, నువ్వు త్రాగిన నీళ్లు లోపలికి వెళితే నీ జీవితంలో ఏముండదు తెలుసా? దప్పిక ఉండదు. ఏ దప్పిక కోసం చెప్తున్నారు ఇక్కడ ప్రభు? సమరయ స్త్రీతో ప్రభు చెప్తున్న మాట, ఇదిగో నీవు ఏ నీళ్లు కొరకైతే ప్రయాసపడుతున్నావో ఆ నీళ్లు లోక సంబంధమైన ఆశలకు సంబంధించినవి.
లోక సంబంధమైన ఆలోచనలతో, ఇదిగో ఈరోజు ఇది, నేను రేపు ఇంకొకటి, రేపు ఎల్లుండి ఇంకొకటి అని నీ జీవితంలో ఎన్నో ఆశలతో జీవించాలని ప్రయాసపడుతున్నావు. కానీ నేను నీళ్ళు ఇచ్చిన తర్వాత ఆ నీళ్లు కనుక నీ లోపలికి వెళితే నీ జీవితంలో ఇక ఆశలుండవు. దేవుడు నీ హృదయంలో నీళ్ళని ఆయన పారటం ప్రారంభించాడంటే, ఉబకడం ప్రారంభించాడంటే, ఆ రోజు నుంచి నీ జీవితంలో అనూహ్యమైన మార్పు కలుగుతుంది. ఈరోజు ఇంత ఒత్తిడి లోకమంతా ఉన్నా ఎక్కడికి వెళ్లకుండా ఈరోజు వాక్యం కొరకు వచ్చారు అంటే, నిజంగా ఏ నీళ్లు త్రాగుతున్న వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే ఆయన ఇచ్చు నీళ్లు త్రాగుతున్నవారే. ఆయన ఇచ్చు నీళ్లు త్రాగుతున్నవారు. లోకంలో ఎంతోమంది మనల్ని ఆహ్వానిస్తారు, ఎన్నో రకాలైనటువంటి విషయాలు మన ముందు పెట్టి, ఇక్కడికి రా అక్కడికి రా అని రకరకాల ఆలోచనలు మన ముందు పెట్టి మనల్ని బలహీనమైన స్థితిలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఆయన ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఇక లోకంతో పని లేదు, ఆశలతో పని లేదు, ఆశలతో పని లేదు. చాలు నా జీవితం ఇలా చాలు, ఇది చాలు నా జీవితానికి, ఏదో కావాలి, అదేదో జరగాలి అని ఆశలతో మేడలు కట్టుకుని వెళ్ళిపోయే ఉద్దేశం కాదు. ఆ నీళ్లు త్రాగువాడు తన్ను తాను కట్టుకుని దేవునికి తన్ను తాను అప్పగించుకునే జీవితం సమరయ స్త్రీకి అప్పటి వరకు భౌతిక సంబంధమైన నీటి కోసమే తెలుసు. ఈ నీరు ఉంది అని, ఈ నీరు తన యొక్క దాహాన్ని కట్టడి చేస్తుందని, ఈ నీరు తనకి సంతృప్తినిస్తుందనే సంగతి ఆమెకు అప్పటి వరకు తెలియదు. ఈరోజు ఎప్పటికీ కూడా ఆ నీరు ఉందని మనిషి జీవితంలోని ఆశలు అవధులు లేకుండా జీవిస్తున్నటువంటి మానవాళికి ఆశల్ని కట్టడి చేసే ఒక నీరు యేసుక్రీస్తు ప్రభువారు అందిస్తున్నారన్న సంగతి ఈరోజు లోకంలో చాలామందికి తెలియక ఇంకా ఏ నీరో త్రాగుతూ వాళ్ళు ఆశలలో బ్రతుకుతున్నారు. ఈ నీళ్లు త్రాగిన వాడు ఇక తప్పికొనడు, వాని జీవితంలో దాహం అనేది ఉండదు, దాహం అనేది ఉండదు. దేవుడు ఇదిగో నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని దేవునికి అంకితం చేసుకోవాలని ఆ నీరు త్రాగిన వారు తమ్మును తాము దేవునికి అప్పగించుకున్న భక్తులుగా చరిత్రలో ఉన్నారు. ప్రేమణ దేవుని వల్లరా, ఈ రాత్రి మనం ఆలోచించాలి. ఆయన ఇచ్చు నీళ్లు త్రాగుతున్నవారు, ఆయన ఇచ్చు నీళ్లు త్రాగుతున్నవారు మన హృదయంలో, ఆ నీరు మన హృదయంలోకి ప్రవేశిస్తుంది. సమరయ స్త్రీకి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు, ఆమెతో సంభాషిస్తున్నప్పుడు ఆ నీరు, ఆయన ద్వారా వెలువడిన వాక్యం అనే నీరు ఆయనలో నుంచి ఆమె హృదయంలోనికి చేరింది. అప్పుడు ఆమె హృదయంలో ఒక జల ప్రారంభమైంది. ఆ జల ప్రారంభమైంది. యోహాను సువార్తలోని 4వ అధ్యాయంలో ఆ వచనాలు చూడండి. 14వ వచనంలో, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుక్కగా ఉండనని. నేనిచ్చే నీళ్లు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాయి తెలుసా? నిత్య జీవానికి తీసుకెళ్తాయి. నీలో ఊరడి నీటి బుక్క స్టార్ట్ అవుతుంది. ఆ నీళ్లు ఎప్పుడైతే లోపలికి ప్రవేశించినాయో ఒక నీటి బుక్క ప్రారంభమవుతుంది హృదయంలో. ఆ నీటి బుక్క ప్రారంభమైన తర్వాత అది ఉబుకుతూ ఉంటుంది. నీటి బుక్క హృదయంలో ప్రారంభమైన తర్వాత మనం ఎప్పుడైనా ఒక నుయ్యి తవ్వినప్పుడు, ఒక నూతిని తవ్వినప్పుడు ఆ నీటిలో ఒక జలధార స్టార్ట్ అవుతుంది. అది జలధార స్టార్ట్ అవ్వడం అంటే అది కొత్తగా నూయి తవ్వినప్పుడు నెమ్మదిగా నీరు స్టార్ట్ అవుతుంది. అలాగే ఈరోజు మన హృదయములో దేవుడు ఎప్పుడైతే మన హృదయంలోనికి వాక్యాన్ని పంపించారో ఆ రోజునే మన రక్షణ జీవితము అనగా వాక్యము ద్వారా, దేవుని యొక్క వాక్యం అనే నీరు ద్వారా జల ప్రారంభమవుతుంది.
వాక్యం నూయి తవ్విన వెంటనే జల ప్రారంభమై నెమ్మదిగా ఆ జలలో నుంచి నీళ్లు పెరిగే కొలది ఉబుకుతూ ఉంటుంది. ఉబుకుతూ ఉండడం మనం చూస్తుంటాం. అలాగే మన హృదయములో కూడా నీరు లోపలికి వెళ్ళే కొలది మన హృదయంలో కూడా ఆ నీరు ఉబుకుతూ మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే నిత్య జీవానికి నడిపిస్తుంది అని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నారు. నిజంగా అది మనల్ని నిత్య జీవములోనికి ఆ నీరు మనల్ని తీసుకుని వెళుతుంది. ఆ నిత్య జీవములో నీ హృదయములో ఆ నీరు ఉబుకుతూ ఉండాలి. ఆ నీరు నీ హృదయంలో నుండి ప్రవహిస్తూ బయటికి వస్తూ నీ హృదయంలో నుంచి మాట్లాడుతున్న ప్రతి మాట ప్రతి ఒక్కరి హృదయానికి కూడా అది ఆనందాన్ని కలిగించే నీరుగా, ఉబుకుతూ ఉండే నీరుగా ఉండాలి. ఆ నీరు ఉబుకుతూ ఉంటేనే సరిపోదు, ఇంకా ఏం చేయబడాలంటే యోహాను సువార్త 7వ అధ్యాయములో, నేను త్వరగా ముగిస్తాను, చాలా సమయం అవుతుంది. 7వ అధ్యాయము యోహాను సువార్తలో, యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 38వ వచనం చూడండి ప్రియులారా. నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు, చాలా బిగ్గరగా చెప్పారు. ఏంటో తెలుసా? నాయందు విశ్వాసముంచువాడెవడో అనగా యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసముంచినవాడు, ఆయన నామమందు విశ్వాసముంచి ఆయనలోనికి ప్రవేశించి ఆయన యందు విశ్వాసముంచి ఆయన ద్వారా జలధార లోపలికి ప్రవేశించిన తర్వాత నీరు ఉబుకుతూ ఉన్నప్పుడు నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, అంటే జలధార ప్రారంభమైనప్పుడు కొద్దిపాటి విశ్వాసంతోనే నీ హృదయంలో రక్షణ ప్రారంభమవుతుంది. అది నీవు విశ్వసించే విశ్వాసాన్ని బట్టి అంతకంతకు అంటాడు. రోమపత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాల్లో విశ్వాసం ఏం చేయబడాలి తెలుసా? అంతకంతగా వృద్ధి చేయబడాలి. విశ్వాసం ఎప్పుడైతే మన వాక్యం విని బలపడే కొలది, విశ్వాసం అంతకంతగా వృద్ధి అయ్యే కొలది మన హృదయంలో నుండి జీవజల నదులు పారుతాయి అని చెప్పారు. అంటే మన హృదయంలో ప్రారంభమై మనకు నిత్య జీవాన్నిచ్చే ఆ జీవజలము నదులుగా మనలో నుంచి పారాలి. ఒక నది ఒక చోట నుంచి అనేక ప్రాంతాలకి ప్రవహిస్తుంది. ఆ నది నీరు అందరికీ ప్రయోజనాన్ని ఇస్తుంది. ఆ నది నీరు ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటుంది. నీ హృదయములో ప్రారంభమైన ఆ యొక్క నిత్య జీవ జల నిన్ను బలపరుస్తూ అనేక మందికి ప్రయోజనకరంగా, ఒక నది ఎంతమందికి ఉపయోగపడుతుందో నీ హృదయములో ప్రారంభమైన ఈ జల కూడా ఈరోజు అనేక మంది దాహాన్ని తీరుస్తూ అనేక మంది జీవితాల్ని వెలిగించడానికి ప్రయోజనకరంగా ఉండాలని నీ హృదయములో ఆ జలాన్ని, ఆ నీటిని ప్రవేశపెట్టారు ప్రియులారా. ఎంత గొప్ప భాగ్యం అండి ఇది! ఎంత గొప్ప భాగ్యం అండి ఇది! దేవుడు మనకి ఎంత గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. మన హృదయములో ఆ జీవజల నదిని మన హృదయములో నుండి పారుతుంది. అలా పారేటట్టుగా ఏర్పాటు చేశారు. ఈ నది ఎంత దూరమైతే వెళుతుందో అంతమందికి మేలు జరుగుతుంది. ఈరోజు నీ హృదయములో నుండి జీవజల నదులు పారుతున్నాయా? నీ హృదయంలో నుండి జీవజల నది పారుతుందా? నీ జీవితము ద్వారా అనేకులకు ఎక్కడ ఏ రీతిగా మేలు జరుగుతుంది, ఏ రీతిగా నీ జీవితం ద్వారా ప్రయోజనం కలుగుతుంది? ఒక్కసారి ఈ రాత్రి మనం ఆలోచన చేయాలి ప్రియులారా. దేవుడు మహనీయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మన హృదయములో జీవజలను ప్రారంభించారు. అది మన హృదయంలో నుండి నదిగా ప్రవహిస్తూ అనేకులకు మేలుకరంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఆ జీవజలము ఎంతమందికి చేరుతుంది? ఎహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము, ఎహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయంలో చూద్దాం. ఒక
47వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 8వ వచనం. అప్పుడాయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగును. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీయు బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకును. ఈ నది ఎక్కడికి పారుతుందో అక్కడ సమస్తమును బ్రతుకుతుంది. మన హృదయములో నుండి జీవ జల నదిలు పారాలని మహనీయుడని యేసుక్రీస్తు ప్రభు వారు కోరుకున్నారు. ఆ నది మన హృదయంలో నుండి పారాలి అంటే ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన యందు మనం విశ్వాసాన్ని స్థిరపరచుకుని మన హృదయంలో నుండి జీవజల నదులు పారుతూ అనేక చోట్లకు ఆ నది చేరి అనేకులను ఏం చేయాలో తెలుసా? బ్రతికించాలి. ప్రియులారా, ఈరోజు అనేకులు చావు బ్రతుకుల మధ్య ఉన్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఎప్పుడు ఆశతో ఎదురు చూస్తుంది తెలుసా? దుప్పి చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఆ దుప్పి కడుపు నిండా నీళ్లు త్రాగేస్తే ఆ గాయం మానిపోతుంది. ఆ గాయం నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ గాయం నుండి విడుదల పొంది మరలా తిరిగి యథాస్థితికి తన స్థితిని మార్చుకుంటుంది. ఇది మనకు అర్థమైతే ఈరోజు ఈ లోకము అపవాది యొక్క కుయుక్తి చేత అనేకులు గాయపరచబడి చావు బ్రతుకుల మధ్య ఉన్నారు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న వారిని బ్రతికించవలసిన బాధ్యత మన పైన ఉంది. ఆ బ్రతికించటానికి ఇదిగో ఆ జీవాన్నిచ్చే నిత్య జీవాన్ని కలిగించే ఆ జలను దేవుడు నీకిచ్చాడు. ఆ నీళ్లు నీకిచ్చాడు. ఆ నీరు త్రాగుతూ నీవు బ్రతుకుతూ అనేకులను బ్రతికించవలసిన బాధ్యత నీ పైన ఉంది. ఈ 4 రోజుల సెమినార్ ద్వారా ఇదిగో అనేకమైన ప్రాముఖ్యమైన విషయాలు వింటున్నాం మనం. ఇది వాక్యమే నీరుగా పోల్చబడింది. ఆ వాక్యమే నీరుగా మనం త్రాగాలి. ఈ 4 రోజులు ఎవరు అవకాశాన్ని కోల్పోకండి. 2 రోజులు విలువైన వాక్యాన్ని, విలువైన నీరుని మీ హృదయాల్లో నింపుకున్నారు. మిగిలిన 2 రోజులు విలువైన నీరు చేత నింపబడండి. మరలా తిరిగి బలాన్ని పొందుకోండి. తుప్పి మరలా బలాన్ని పొందుకొని మరలా తన పూర్వ వైభవంలోనికి వెళ్ళినట్లుగా. ఒకవేళ మనం ఏ పరిస్థితిలో మనం గాయపడ్డామో, ఏ పరిస్థితిలో మనం బలహీనపడ్డామో, ఏ పరిస్థితిలో అపవాది మనల్ని బలహీనపరచాలని చూసిందో, ఈ నీరు అనగా ఈ వాక్యాన్ని ఈ 4 రోజులు మన హృదయం నిండా నింపుకుందాం. దేవుని కొరకు మనం బ్రతుకుతూ అనేకులను బ్రతికించుదాం. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మిక్కిలి ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ ఘననామానికి వందనాలు, కృతజ్ఞతలు నాయనా. ఇంతవరకు విలువైన మాటలు మీ పిల్లలకు తెలియచేసాం తండ్రి. విన్న మాటలు విని విడిచేవారిగా ఉండకుండా మీ మాటలు ప్రకారముగా జీవించగలిగే ధన్యతను మాకు ఇవ్వండి. మా హృదయాల్లో ఈ మాటలు స్థిరపరిచినందుకు కృతజ్ఞతలు. మొదటి సందేశాన్ని అందించిన ప్రియులు జయరాజు గారు, కార్యక్రమాన్ని నడిపించినటువంటి మరి శాలేం రాజు గారిని, ఇంకా మీ సన్నిధిలో తండ్రి తరలి వంచిన సేవకులందరినీ చండి. మీ చిత్తానికి మమ్మల్ని పాత్రలుగా ఉంచండి. మీ సన్నిధిలో వాక్యం కొరకు ఆతృతతో వచ్చిన బిడ్డలందరినీ దీవించి తండ్రి
ఘనమైన దీవెనతో వారిని పంపమని ఆదరించమని క్రీస్తు ప్రభువారి నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.